అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ తరం తరం నిరంతరం. రచించిన వారు అమృత గారు. అప్పుడే మెలకువ వచ్చిన గణపతి ఆ వేళ ఆదివారమని గుర్తుకొచ్చి కళ్ళు మూసుకొని బద్ధకంగా అలాగే పడుకున్నాడు. బామ్మ అప్పుడే స్నానం చేసేసినట్టుంది. వంటింట్లోంచి భజగోవింద శ్లోకాలు వినిపిస్తున్నాయి. 80 ఏళ్ల బామ్మ గడ్డ కట్టించే చలిలో కూడా చన్నీల స్నానం ఎంత అవలీలగా చెయ్యగలదో. చక్కటి గమకాలు పలికిస్తూ భజగోవింద శ్లోకాలు, శివానందలహరి శ్లోకాలు, భజనలు కూడా అంత రమ్యంగా పాడగలదు. బామ్మ ఆలోచనలకి, అభిప్రాయాలకి, గణపతి ఊహలకి, ఆశయాలకి ఎక్కడా పొంతనుండదు. బామ్మ అతి చాదస్తపు మనిషి. బ్రాహ్మణేతరులకి ఇంట్లో విస్తరి వేయటం మాట అటుంచి తన చేత్తో గుక్కెడు కాఫీ కూడా ఇవ్వదు. అయితేనేం వెన్నెలాంటి మనసున్న మనిషి. వేసవి వచ్చిందంటే పొద్దున్నే పనిమనిషి చేత వీధి వరండాలో కుండతో నీళ్లు, పక్కనే ఒక 2 ప్లాస్టిక్ గ్లాసులు పెట్టిస్తుంది. అదే వీధిలో ఉన్న స్కూలు పిల్లలు మిట్ట మధ్యాహ్నం ఇళ్లకు వెళుతూ దాహం వేస్తే బామ్మ దగ్గరకొస్తారు. ఆవిడ లోపల గుమ్మంలో ఒత్తులు చేసుకుంటూ, అవిగో కుండెడు నీళ్లు, కావలసినన్ని తీసుకుని తాగండర్రా అంటుంది. గణపతిని మాత్రం ఆ కుండ పొరపాటుగానైనా ముట్టుకొనివ్వదు. ఇక గణపతి కులం మతం అంటే ఇంతెత్తున లేస్తాడు. సాక్షాత్తు శంకరాచార్యుల వారే సర్వమానవ సమానత్వం బోధించారని ఉదాహరణలతో సహా ఉపన్యాసాలిస్తాడు. భగవంతుడిదే కులమని ప్రశ్నిస్తాడు. ఒకరికొకరు తప్ప ఇంకెవరూ లేని ఇటువంటి బామ్మ మనవళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. తన అభిప్రాయాలేవైనా బామ్మ అభిష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయడు. గణపతి పీల్చే ఊపిరే తన ఊపిరిగా బ్రతుకుతుంది బామ్మ. వంటింట్లో బామ్మ శ్లోకాలు అనర్గళంగా సాగిపోతూ ఉన్నాయి. కళ్ళు మూసుకొని వాటిని తన్మయంగా వింటున్న గణపతి పక్కవాటాల్లోంచి వినిపించిన కేకలతో ముఖం చిట్లించి విసుగ్గా మంచం దిగాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఇది నా ఇల్లు. సంపాదిస్తున్నది నా మొగుడు. ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే మీ ముద్దుల కూతురి దగ్గరికెళ్ళండి. అంతేగాని ఇలా చీటికి మాటికి కలగచేసుకుంటే మాత్రం సహించేది లేదు. పక్కవాటా కోడలు పెద్ద గొంతు పెట్టుకుని అరుస్తోంది. ఆవిడ గొంతు తప్ప ఇంకెవరి గొంతు వినపట్టం లేదు. అవును, ఎలా వినిపిస్తుంది? తిట్లు తింటున్న అత్తగారు మరి నోరెత్తలేదు. మామగారు పాపం భార్యని కోడలు తిడుతుంటే సహించలేరు. కొడుకు కోడలు ఎక్కడ ఇంట్లోంచి గెంటేస్తారోనని ముసలావిడే ఆయన నోరు నొక్కేస్తుంది. ఇక ముసలావిడ కొడుకు పూర్తిగా భార్య విధేయుడు. అంచేత పెళ్ళం ఎంతలా అరుస్తున్నా తనకేమీ పట్టనట్టు ఊరుకుంటాడు. పక్క దిగిన గణపతి పక్కవాట వృద్ధ దంపతుల మీద జాలిపడుతూ పెరట్లోకి బయలుదేరాడు. వంటింట్లోకి వచ్చేసరికి బామ్మ మౌనంగా కుంపటి విసురుతూ కనిపించింది. ఆవిడ్ని చూసేసరికి పక్కవాటాల్లోంచి కేకలు వినిపించగానే బామ్మ చదువుతున్న శ్లోకం కూడా ఆగిపోయిందని గుర్తొచ్చింది గణపతికి. శ్లోకాలు ఆపేశావేం బామ్మ అన్నాడు. విసురుతున్న బామ్మ తలెత్తి చూస్తూ, ఒక పక్క శ్లోకాలు వినిపిస్తుంటే మరో పక్క శ్లోకాలు ఎలా సాగుతాయిరా అంది. గణపతి మాట్లాడకుండా వెళ్ళి ముఖం కడుక్కున్నాడు. వచ్చి బామ్మకి కాస్త ఎడంగా కూర్చున్నాడు. మనవన్ని చూస్తూనే సిద్ధం చేసుంచిన కాఫీ గ్లాసు అతని వైపు నేల మీద పెడుతూ, రేపు ఫస్ట్కి పక్క వాటా వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్పేస్తాన్రా అంది. ఎప్పుడో ఒకప్పుడు బామ్మ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఊహిస్తున్నప్పటికీ ఒక్కసారి చకితుడయ్యాడు గణపతి. అతడి ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా, అవునరా, ఆ ముసలావిడ పడుతున్న రంపపు కోత కల్లారా చూస్తూ భరించలేకపోతున్నాను. పేదరికంలో మగ్గిపోతూ కూడా ఉన్న ఒక్క కొడుకుని అపురూపంగా పెంచటానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారో ఆవిడెన్నిసార్లో నాకు చెప్పింది. జీవితం అంతా కష్టపడ్డ మనుషులు వృద్ధాప్యం వచ్చాక తమ వాళ్ళ మధ్య వాళ్ళ ప్రేమాభిమానాలతో విశ్రాంతిగా బ్రతకాలనుకుంటారు. ఒంట్లో శక్తి ఉడిగిపోయి చేతిలో డబ్బు లేక రక్త సంబంధీకులు పెట్టే బాధలు భరిస్తూ వాళ్ళు విదిలించే మెతుకులు కతుకుతూ ఆ బాధ పగవాళ్ళకు కూడా వద్దు నాయనా అంటూ తన ఆవేదనంతా వెళ్ళబోసుకుంది ఆవిడ. బామ్మ ఆవేశాన్ని చూసి ఒక క్షణం చలించిపోయాడు గణపతి. వెంటనే మాట మారుస్తూ హాస్యంగా, చూశావా, అందుకే నేను కులాలు మతాలు కంటే మనుషులే గొప్పవాళ్ళంటాను. పక్కింటి ముసలావిడ బంధువుల పిల్లనే కోడల్ని చేసుకొని ఇన్ని బాధలు పడుతోంది.
రేపు మరేదైనా కులానికి చెందిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకొని నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుందనుకో, అప్పుడేమంటావు అన్నాడు. అతను ఊహించినట్టే బామ్మ తన బాధంతా మర్చిపోయి నవ్వుతూ, బడవా, నువ్వు తెలివైన వాడివే గాని నన్ను బురిడీ కొట్టించలేవురా అంది. గణపతి కూడా నవ్వి, ఏ అన్నాడు. ఈ ఒక్క కోడలు ఇలా చంపుకు తింటుందని కులాన్నే వెలేస్తామా? ఆచార్య గారి కోడల్ని చూడు, ఆ పిల్లకి అత్తమామలంటే ఎంత అభిమానం గౌరవం ఉన్నాయో మడి ఆచారం చక్కగా పాటిస్తుంది. మహాలక్ష్మమ్మ కోడల్ని చూడు, ఉద్యోగం చేస్తున్నా పిసరంత గర్వం కూడా లేదు. ఎంత అనుకువా, ఎంత విధేయత. ఇంకా ఆపు తల్లి ఆపు. గణపతి చేతులెత్తి దండం పెట్టాడు. నీ కోడళ్ళ దండకం చాలుగాని బామ్మ, నాకో ప్రగాఢమైన కోరికుంది. ఏమిట్రా అది? బామ్మ ఆసక్తిగా ప్రశ్నించింది. కులం మతం అంటూ పాకులాడకుండా చక్కగా చదువుకొని నీలా రాగయుక్తంగా శ్లోకాలు చదువుతూ నిన్ను అభిమానంగా చూసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. మనవడికి తన మీదున్న అభిమానానికి బామ్మ కళ్ళు చెమర్చాయి. అయినా ఆవిడ మనవడి పాయింట్ని గ్రహించి చప్పున కొంగుతో కళ్ళు ఒత్తేసుకుంటూ, దానికేం భాగ్యంరా వెర్రినాగన్నా, అలాంటి పిల్లలు కావలసినంత మంది ఉన్నారు. అంతెందుకు, సావిత్రి దాని కూతురు గిరిజని నీకిస్తానని ఏడాది నుంచి మన ఇంటి చుట్టూ తిరుగుతోంది. నువ్వు ఊ అనడమే తరువాయి పిల్ల నువ్వు కోరినట్టు చక్కగా పాడుతుంది కూడాను. తను వేసిన బాణాన్ని కూడా బామ్మ తిప్పి పారేయటంతో ఉక్రోషంగా లేచి నిలబడ్డాడు గణపతి. ఆ పిల్లని పెళ్లి చేసుకొని ఆవిడగారి పాటలు వింటూ తరిద్దాం. లేకపోతే ఆవిడగారు శయనించాక శ్రీదేవి భూదేవిలా నువ్వు నేను చేరో కాలు పడదాం. ఆ సావిత్రమ్మ నిన్నేమైనా కాకా పడుతుందేమో. ఇప్పుడే చెప్తున్నా, నేనా గిరిజని మాత్రం నా కంఠంలో ప్రాణం ఉండగా చేసుకోను అంటూ ఖచ్చితంగా చెప్పేసి గబగబా ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. మనవడి కోపానికి నవ్వుకుంటూ పనిలో నిమగ్నమైంది బామ్మ. చెప్పినట్టే ఫస్ట్ కల్లా పక్క వాటా ఖాళీ చేయించేసింది బామ్మ. 2 వాటాలున్న ఆ ఇంటి గేటుకి టూలెట్ అన్న అట్టబోర్డు గణపతి చేత తగిలిపించింది. టూలెట్ బోర్డు పెట్టిన రోజు సాయంత్రమే బామ్మ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని పక్కింటి మహాలక్ష్మమ్మతో కబుర్లు చెప్తూ ఉండగా గేటు తీసుకొని 22 ఒక అమ్మాయి లోపలికొచ్చింది. భుజాల చుట్టూ కొంగు కప్పుకొని కొంగు మీదుగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని అలసిపోయిన ముఖంతో వస్తున్న అమ్మాయి వైపు ఆసక్తిగా చూస్తూ, ఎవరు కావాలమ్మా అని ప్రశ్నించింది బామ్మ. ఆ అమ్మాయి కొంచెం తడబడుతూ టూలెట్ బోర్డు వైపు చూపిస్తూ, ఆ బోర్డు చూసొచ్చానండి, ఇల్లు కావాలి అంది. ఓహో అలాగా, బాగానే ఉంది గాని మరోలా అనుకోకపోతే నీ కులం ఏంటో చెబుతావా? బామ్మ ప్రశ్నకు ఆ అమ్మాయి పెదవులు తడిచేసుకుంటూ, బ్రాహ్మణులమండి అంది. ఆ మాట వినగానే బామ్మ ముఖం ప్రసన్నమైంది. అయినా సంతృప్తి పడకుండా, బాగుందమ్మా, మీ ఇంటి పేరేమిటి అంది. రాయవరపు వారండి. ఆ అమ్మాయి టీచర్ ముందు చేతులు కట్టుకొని జవాబు చెప్తున్న చిన్నపిల్లల వినయంగా చెప్పింది. అంటే నియోగులన్నమాట, ఆశాకే కూడాను. బామ్మ సంతృప్తి పడుతూ, ఎవరెవరుంటారమ్మా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో ఆ అమ్మాయి ముఖంలో కళ తగ్గింది. నేనొక్కరితోనే ఉంటానండి అంది తల ఉంచుకొని. బామ్మ ఆశ్చర్యపోతూ, ఏంటి నువ్వొక్కరితివే ఉంటావా? మరి మీ వాళ్ళో అంది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకెవరూ లేరండి. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు లేరు. మా మామయ్యే నన్ను పెంచాడు. ఆయన ఈ మధ్య పోయాడు. ఇంక ఈ లోకంలో నాకు నాన్న వాళ్ళెవరూ లేరు వణుకుతున్న గొంతుతో చెప్పింది. ఆ అమ్మాయి మాటలతో బామ్మ మహాలక్ష్మమ్మ ఇద్దరూ జాలిపడ్డారు. అయ్యో నిలబడే ఉన్నావు, ఇలా కూర్చోమ్మా అంటూ అరుగు మీద తనకి దగ్గరగా కూర్చోపెట్టుకొని ఆ అమ్మాయి వివరాలన్నీ రాబట్టింది బామ్మ. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. ఏదో ప్రైవేటు కంపెనీలో టైపిస్ట్గా పనిచేస్తూ తన పొట్ట తనే నింపుకుంటుంది. తన కొలీగ్ ఒక అమ్మాయితో కలిసి ఒక పోర్షన్లో ఉండేది. ఆ అమ్మాయి ఈ మధ్యనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందట. ఒంటరిగా ఉండటం చూసి ఇంటిగల వాళ్ళబ్బాయి నానా పోకిరి వేషాలు వేస్తున్నాడట. నాకు దిక్కు మొక్కు ఎవరూ లేకపోవటం ఆ వెధవకి మరీ అలుసుగా ఉందండి. అందుకే సాధ్యమైనంత త్వరగా ఆ ఇల్లు ఖాళీ చేసేసి
మరో చోటికి వెళ్ళిపోదామనుంది. పక్కన మీ బోటి వాళ్ళుంటే నాలాంటి ఒంటరి పక్షికి కొండంత ధైర్యంగా ఉంటుంది. బామ్మగారు, ఒక్కర్తినే ఉంటానని సందేహించక నాకు ఇల్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ ప్రాధేయపడింది శ్రీలక్ష్మి. ఆ మాటలతో మరింత కరిగిపోయింది బామ్మ. మహాలక్ష్మమ్మ మాత్రం, దానికేముందమ్మా, ఒంటరి మగవాడుంటానంటే బెంగగాని ఆడపిల్లవి, నీకు ఇల్లు ఇవ్వటానికి బాధేముంది? ముందు ఇల్లు అద్దె నీకు నచ్చని అంది. ఆ బాధేమీ లేదండి. ధైర్యంగా ఉండగలిగే చోటైతే ఇల్లు ఎలా ఉన్నా సర్దుకుపోగలను. అద్దె కూడా ఎంతైనా పర్వాలేదు. సంపాదించేదంతా ఖర్చు పెట్టుకునేది నేనేగా అంది శ్రీలక్ష్మి. సరే అయితే నీకు ఇల్లు ఇచ్చినట్టే, రా చూపిస్తాను అంటూ లేచింది బామ్మ. మహాలక్ష్మమ్మ సెలవు తీసుకుంది. తాళాలు తీసుకొచ్చిన బామ్మ ఇల్లు చూపిస్తూ, అన్నట్టు ఇంకో విషయం తల్లి, నీ పరిస్థితిని బట్టి ముందే చెప్తున్నాను అంది. శ్రీలక్ష్మి ఆతృతగా, ఏంటి బామ్మగారు అంటూ ప్రశ్నించింది. నాకు ఓ మనవడున్నాడు, బ్యాంకులో పెద్ద ఆఫీసరు, ఇంకా పెళ్లి కాలేదు. అయితే మనిషి రత్నం లాంటివాడు. మీ ఇంటి గల వాళ్ళ కుర్రాడిలా ఏ వేషాలు వేయడు, అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. బామ్మ మాటలకి శ్రీలక్ష్మి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇంకా ఏదో అనుకుని కంగారు పడ్డాను. పర్వాలేదు బామ్మగారు, మీరు చెప్తున్నారు కదా మీ మనవడు రత్నం లాంటివాడని అంది. అదేనమ్మా, ఎందుకైనా మంచిదని ముందే చెప్పాను. అయితే ఎల్లుండి దశమి, శుక్రవారం మంచిది. ఆ వేళ చేరుతావా? శుక్రవారం శనివారం 2 రోజులు సెలవు పెట్టి శుక్రవారం చేరిపోతాను. సోమవారానికల్లా ఇల్లు సర్దటం కూడా అయిపోతుంది అంది శ్రీలక్ష్మి. అన్న ప్రకారమే శుక్రవారం పొద్దున్నే సామానుతో సహా వచ్చేసింది శ్రీలక్ష్మి. ఆ రోజంతా సామాను సర్దుతూనే ఉంది. బామ్మ మధ్యలో 1-2 సార్లు వెళ్ళి ఇల్లు పొందిగ్గా సర్దుతున్న తీరుని, వంటింటి పక్కనే ఉన్న చిన్న దేవుడి గదిలో పెట్టిన దేవుడి ఫోటోల్ని, భగవద్గీతని చూసి మెచ్చుకుంది. మర్నాడు శనివారం ఎప్పటిలాగే తెల్లవారుజామునే లేచి స్నానాధికాలు, పూజా పునస్కారాలు పూర్తి చేసుకుని తులసి మొక్క మొదట్లో నీళ్లు పోద్దామని బయటికి వచ్చిన బామ్మ తులసికోట దగ్గర శ్రీలక్ష్మిని చూసి ఆగిపోయింది. తలంటుకున్న బారెడు జుట్టు కొసలు ముడిపెట్టుకొని, ఎర్రటి నారచీర కట్టుకొని, పసుపు రాసుకున్న పచ్చటి పాదాలతో కళ్ళు మూసుకొని చేతులు జోడించి బాలసూర్యుడికి అభిముఖంగా నిలబడి నిశ్శబ్దంగా ఏదో చదువుతోంది శ్రీలక్ష్మి. ఆమె భృగుటి మధ్యలో మెరుస్తున్న ఎర్రటి కుంకుమ మీద ఉదయ సూర్యుడి కిరణాలు పడి ఆమె ముఖం మరింత దీప్తివంతమవుతుంది. చూడముచ్చటైన ఆ దృశ్యాన్ని చూస్తూ మైమర్చిపోయినట్టు అలాగే నిలబడిపోయింది బామ్మ. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన శ్రీలక్ష్మి బామ్మని చూస్తూనే కంగారుగా పక్కకి తప్పుకుంటూ, అయ్యో, మీరు నిలబడిపోయారా? ఈవేళ శనివారం కదా, అందుకని అంటూ నెసిగింది. బామ్మ నవ్వుతూ, పర్వాలేదమ్మా, నిన్నిలా చూస్తుంటే నేను పూజ చేసినప్పటికంటే తృప్తిగా ఉంది అంది మనస్ఫూర్తిగా. శ్రీలక్ష్మి నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరి కాసేపటి తర్వాత అలవాటు ప్రకారం బామ్మ కుంపటి విసురుతూ శివానందలహరి చదువుకోపోతూ ఆగిపోయింది. పక్కవాట వంటింటిలోంచి మృదుమధుర స్వరంతో బసవతత్వం ఆలపిస్తోంది శ్రీలక్ష్మి. ఏమి సేతురా లింగా, ఏమీ సేతురా, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజ సేతమంటే, గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగా. బామ్మ కుంపటి విసరటం కూడా మర్చిపోయి వింటూ ఉండిపోయింది. బామ్మ, పాలు పొంగిపోతున్నాయి అంటూ వెనక నుంచి వినిపించిన గణపతి మాటలతో తెప్పరిల్లి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ, ఆహా, నక్కల ఊలల స్థానంలో కోయిల పంచమస్వరం చోటు చేసుకుందిరా అంది. ఆ అమ్మాయి పాట గురించేనా? ముఖం తుడుచుకుంటూ అడిగాడు గణపతి. బామ్మ అవునన్నట్లు తల ఊపింది. పాటే కాదురా, ఆ పిల్లే ఒక మంచి ముత్యం. చక్కటి రూపం, రూపానికి తగ్గ ఒద్దిక, వినయం, ఆ ప్రవర్తన అసలు ఈ కాలపు పిల్ల కానే కాదు అంది. ఆహా, ఆవిడగారు ఓ పాట పాడి కాస్త దేవుడికి దండం పెట్టేస్తే చాలు, అంత మంచిదైపోతుందేం? గణపతి వెక్కిరించాడు. చాలేరా,
ఆ పిల్ల గురించి నీకేం తెలుసు? ఇదిగో సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నువ్వు మాత్రం ఆ పిల్ల జోలికి పోమాకు. ఆ పిల్ల కనిపిస్తే చప్పున ఇంట్లోకి తప్పుకో. ఇంతకు ముందున్న ఇంటిగల వాళ్ళ కుర్రాడు ఏవో వెధవ్వేషాలు వేశాడనే. బామ్మ మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ కోపంగా లేచి నిలబడ్డాడు గణపతి. చాలే, ఇంతోటి గుణసుందరి నాకు దొరకదని నేను నీ మహాలక్ష్మి వెనకాలే పడతానా? అలాంటి వెధవ బుద్ధులు నాకేం లేవు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఆ పిల్ల నిన్నగాక మొన్న వచ్చిందో లేదో నాకే బుద్ధులు చెప్పించేంత గొప్పదైంది నీకు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. బామ్మ నవ్వుకుంటూ తిరిగి పనిలో నిమగ్నమైంది. 15 రోజులు గడిచాయి. శ్రీలక్ష్మి బామ్మకి మరింత దగ్గరైంది. లైబ్రరీ నుంచి బామ్మకి కావలసిన పుస్తకాలు తెచ్చిపెట్టడం, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక కాసేపు బామ్మ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పటం శ్రీలక్ష్మికి అలవాటయ్యాయి. ఒక సోమవారం నాడు సాయంత్రం ఏదో మాటల్లో శ్రీలక్ష్మి, ఈవేళ రాత్రి నేను భోంచేయను. ఈవేళ సోమవారం కదా, ఒంటిపూటే తింటాను అంది. బామ్మ మెప్పుదలగా చూస్తూ, ఎన్ని నియమనిష్టలు తల్లి నీకు, ఈ కాలంలో పుట్టవలసిన దానివి కావు అంది. శ్రీలక్ష్మి నవ్వి, నేను భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తానో తెలుసా బామ్మగారు అంది. బామ్మ ఆశ్చర్యంగా, ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నించింది. నేను బ్రాహ్మణ కులంలో పుట్టానని, పూజా పునస్కారాలు చేయటం నా విధి అని నేను ఇవన్నీ చేయటం లేదు. భగవంతుడు ఉన్నాడో లేడో అన్న సంశయం కంటే భగవంతుడు ఏదో ఒక అతీత శక్తి ఉందన్న నమ్మకం మనిషికి ఎక్కువ. ఆ భగవంతుడు కరుణామయుడు, ఆపద్బాంధవుడు. పేద గొప్ప తేడాలు, కుల మత తారతమ్యాలు, మంచి చెడ్డల విచక్షణలు కూడా లేకుండా అందర్నీ రక్షిస్తాడు. అందుకే పరమ నీచుడు కూడా నన్ను రక్షించు భగవంతుడా అని కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాడు. మన వెనక ఒక శక్తివంతమైన అండ ఉందని, మనం ఆపదల్లో ఉంటే కాపాడుతుందని ఉన్న ప్రబలమైన నమ్మకమే మనిషికి కొండంత ధైర్యాన్నిస్తుంది. నేను కూడా ఆ నమ్మకంతోనే ప్రార్థిస్తున్నాను. నన్ను దిక్కులేని దాన్ని చేసిన భగవంతుడు నాకు 2 పూట్లా తినడానికి ఇంత దొరికేలా చేసినందుకు కృతజ్ఞతతో మోకరిల్లుతాను. నాలాగే అనాథలైన వారికి, నాకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారికి నాకు తోచిన సహాయం చేస్తూ భగవంతుడు చేసే పనిలో అనుమాత్రమైనా నేను పాలు పంచుకోగలిగానని సంతోషిస్తాను. బామ్మ నోట మాట రానట్టు వింటూ ఉండిపోయింది. చివరికి కాస్త వ్యంగ్యంగా, అయితే ఈ ఒంటిపూట భోజనాలు అవి దేనికోసం అంది. బామ్మ వ్యంగ్యాన్ని గ్రహించిన శ్రీలక్ష్మి నవ్వి, నన్ను పెంచిన మా మామయ్య గొప్ప శివభక్తుడు. ఆయన ప్రతి సోమవారం రాత్రి భోంచేసేవాడు కాదు. అయితే ఇంట్లో వంట మాత్రం యథాప్రకారం తయారయ్యేది. ఆ పూట తను తినే భోజనాన్ని ఇంటికొచ్చిన బిచ్చగాళ్ళకి పంచేవాడు. ఇంతకంటే దాన ధర్మాలు చేసే శక్తి నాకు లేదు. ఈ ఒక్క పూట నేను మానేసి వాళ్ళకి పెట్టడం వల్ల నా జీర్ణకోశానికి ఆరోగ్యం, వాళ్ళ కాలే కడుపులకి ఇంత అన్నం రెండూ దొరుకుతాయి అనేవాడు. ఆయన అలవాటే నాకు వచ్చింది. అయితే నేను మాత్రం బిచ్చగాళ్ళకి వెయ్యను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నిజమైన ముష్టివాడో, ఎవరు నాటకాల రాయడో తెలియటం లేదు. అంచేత నా ఒక పూట భోజనానికి సరిపడే సరుకుల్ని మా ఆఫీసు దగ్గర ఉండే రిక్షావాడికి ఇచ్చేస్తాను. వాడి భార్య ఒక రోగిష్టిది, 3 పిల్లలు. అందరూ రిక్షా వాళ్ళల్లా వాడికి ఏ వ్యసనమూ లేకపోయినా వాడి రాబడి వాడికి చాలదు. ప్రతి సోమవారం నేనిచ్చే బియ్యం కనీసం వాడి 3 పిల్లలకి తలో ముద్ద అయినా వస్తుంది. ఈసారి బామ్మకి నిజంగానే నోట మాట రాలేదు. తెప్పరిల్లిన తర్వాత మనసులో అనుకుంది, నువ్వు పూజలు వ్రతాలు చేసినా చెయ్యకపోయినా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. రోజులు గడుస్తున్నాయి. శ్రీలక్ష్మి ఆ ఇంటికి వచ్చి నెల దాటింది. ఒక ఆదివారం నాడు ఉదయం 10 గంటల వేళ శ్రీలక్ష్మి వంటింట్లో ఏదో పని చేసుకుంటూ ఉండగా పెరట్లోంచి, అమ్మో చచ్చాన్రా దేవుడా అంటూ బామ్మ కేక వినిపించింది. శ్రీలక్ష్మి చప్పున పెరట్లోకి పరిగెత్తుకొచ్చింది. పెరట్లో ఉన్న నీళ్ల కుండీ దగ్గర కాలు జారి పడిపోయిన బామ్మ బాధతో మూలుగుతోంది. శ్రీలక్ష్మి చప్పున బామ్మ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఆసరా ఇచ్చి లేవదీసి ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోపెట్టింది. బామ్మ కాలు నడుము పరీక్ష చేస్తూ, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది బామ్మగారు, మీ మనవడేరి అంది. వాడు లేడే అమ్మా, ఎవరో స్నేహితుడి పెళ్ళట, పొద్దున్ననగా వెళ్ళాడు, రాత్రికి గాని రాడు మూలుగుతూ చెప్పింది బామ్మ. సరే,
నేను వెళ్ళి మన వీధిలోనే ఉన్న డాక్టర్ని తీసుకొస్తాను. మీరు కదలకుండా అలాగే పడుకోండి అని చెప్పి శ్రీలక్ష్మి గబా గబా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. బామ్మని పరీక్ష చేసిన డాక్టర్ ఫ్రాక్చర్ ఏమీ కాలేదని, కాలు బెనికుంటుందని చెప్పి నొప్పి తగ్గటానికి ఏదో ఇంజెక్షన్ చేసి మాత్రలు ఆయింట్మెంట్ రాసిచ్చి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి వెళ్ళి మందులు తీసుకొచ్చింది. టాబ్లెట్ తీసి బామ్మకి ఇవ్వబోతూ నీరసంగా పడుకొని ఉన్న బామ్మని చూసి, ఇంతకీ మీరు భోంచేశారా అని అడిగింది. బామ్మ లేదన్నట్టుగా తల ఊపింది. అయ్యో, అయితే టాబ్లెట్ భోంచేసి వేసుకుందరు గాని ముందు అన్నం తినండి. అన్నం వద్దు, సున్నం వద్దు. పక్క మీద కదులుతుంటేనే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. ఇంకా లేచి వెళ్ళి అన్నం తినటం కూడానా? ఈ పూటకి ఇంత కాఫీ తాగి పడుకుంటాన్లే అంది బామ్మ. బామ్మ మాటలకి శ్రీలక్ష్మి నవ్వుతూ, అన్నం తినకపోతే మరింత నీరసపడిపోతారు. ఎముకలేం విరగలేదని డాక్టర్ చెప్పారు కదా, సాయంత్రం మళ్ళీ వచ్చి చూస్తానన్నారు. ఈ లోపున మందులు పనిచేసి కాస్త నొప్పి సర్దుకుంటుంది. నేను వెళ్ళి అన్నం కలిపి తెస్తాను. ఇక్కడే స్టూలు వేసుకుని తినండి అంది. బామ్మ ముందు ససేమిరా ఒప్పుకోలేదు. ప్రాణం పోయినా మంచం మీద కూర్చొని అన్నం తిననని మొండికేసింది. చివరికి శ్రీలక్ష్మి నచ్చ చెప్పగా ఆ ఇష్టంగానే ఒప్పుకుంటూ, అందుకే మన పెద్దవాళ్ళు సునాయాస మరణం కావాలని భగవంతుణ్ణి ప్రార్థించేవారు. ఒక్క పూటకే నేనెంత బాధపడుతుంటే రోజులు తరబడి మంచాన పడి తీసుకునేవాళ్ళు ఇంకెంత బాధపడతారో. నిన్న ఏకాదశి, ఉపవాసం ఉన్నాను. ఈవేళ ద్వాదశి, భోజనం మంచం నడుమెక్కి కూర్చుని తినే ప్రాప్తం ఉన్నట్లుంది అంది. బామ్మ ఒప్పుకోగానే ఆవిడికి అన్నం తీసుకురావటం కోసం వంటింటి వైపు కదలబోతున్న శ్రీలక్ష్మి ఆ మాటలతో ఆగిపోయింది. వారం రోజులు గడిచాయి. బామ్మ ఇప్పుడిప్పుడే పనంతా చేసుకోగలుగుతోంది. 2 రోజుల పాటు నొప్పితో బాధపడ్డ బామ్మకి సమస్త ఉపచారాలు శ్రీలక్ష్మి చేసింది. ఒక 4 రోజుల పాటు వంట కూడా శ్రీలక్ష్మికి అప్పచెప్పి ఆమెను కూడా తమ ఇంట్లోనే భోజనం చెయ్యమంది బామ్మ. పెళ్లి నుంచి వచ్చాక విషయం తెలుసుకున్న గణపతి కూడా శ్రీలక్ష్మి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆమె తమ ఇంట్లో తిరుగుతున్న 4 రోజులు ఆమె కంటపడకుండా బుద్ధిగా ఎడంగా మసిలాడు. ఒకనాడు సాయంత్రం గణపతి బ్యాంకు నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి వాటాకి తాళం కప్ప కనిపించింది. అది చూడగానే గణపతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. క్రితం రాత్రి, ఆ రోజు ఉదయం కూడా ఆమె జాడలేదు. ఇంటికి తాళం వేసే ఉంది. 2 రోజులుగా ఆమె ఎక్కడికి వెళ్ళినట్లు సందేహిస్తూనే బామ్మనడిగాడు గణపతి. ఏదో పుస్తకంలో బొమ్మలు చూస్తున్న బామ్మ తలెత్తి, ఎక్కడికో వెళుతుంది, ఆ అమ్మాయారా నీకెందుకురా అంది. గణపతి మొహం ముడుచుకుంటూ, పక్క వాటాలో ఉంటున్న మనిషి కదా, 2 రోజులుగా కనిపించలేదని అడిగాను, అది తప్పేనా అన్నాడు. బామ్మ మళ్ళీ పుస్తకంలోకి చూస్తూ, మరి కనపడదులే, నేనే పొమ్మన్నాను అంది. గణపతి ఉలిక్కిపడ్డాడు. నువ్వే పొమ్మన్నావా? ఎందుకు? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందా అంటూ ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏదో నీ కట్టుకున్న పెళ్ళాన్ని నేను తగిలేసినట్టు ఆ కంగారేమిట్రా? పిల్ల అసలు రంగు బయటపడింది. పొమ్మన్నాను. మరో ఇల్లు దొరికేదాకా ఉంటానంది. అందాక ఏ స్నేహితురాలింట్లోనో ఉండుగాని నా ఇంట్లో మరొక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదన్నాను. వెళ్ళిపోయింది అంది బామ్మ. అచేతనంగా వింటున్న గణపతి, ఏంటి నీకు కనిపించిన అసలు రంగు అన్నాడు. ఆ పిల్లది మన కులం కాదట. బామ్మే తిరిగి అందుకుంటూ, బ్రాహ్మణ పిల్లనని చెప్పి నన్ను మోసం చేసింది. కులం గోత్రం చక్కా ఏకరువు పెట్టి బుట్టలో వేసి ఇల్లు సంపాదించుకుంది. నిన్న పిల్ల లేనప్పుడు తన స్నేహితురాలెవరో వచ్చి అసలు విషయం చెప్పింది. వెంటనే తగలేశాను అంది. గణపతి ఒక్కసారిగా సర్వశక్తులు ఉడిగిపోయిన వాడిలా నేలన చతికిలబడుతూ, ఆ అమ్మాయి నిన్నేమీ మోసం చేయలేదు బామ్మ అన్నాడు. బామ్మ ఏదో అనబోయింది. గణపతి ఆవిడ్ని వారిస్తూ, ఆగు, నన్ను చెప్పని, శ్రీలక్ష్మి నిన్నేమీ మోసం చేయలేదు. మోసం అంటూ చేస్తే చేసింది నేను అన్నాడు. ఈసారి బామ్మ నోరు తెరిచింది. అవును, శ్రీలక్ష్మిని నేను ప్రేమించాను. ఆ అమ్మాయిలో నువ్వు నేను ఇష్టపడే గుణాలన్నీ ఉన్నాయి. తను పూర్తి శాకాహారి కూడా. మాంసాహారం అంటేనే అసహించుకుంటుంది. అయినా నీకు కావలసిన కులపు పిల్ల కాదు. అంత మాత్రాన నేను ఆ అమ్మాయిని వదులుకొని మరో కులమింటి కోతిని పెళ్ళాడలేకపోయాను.
ఇలాంటి పిల్లలు మన కులంలో లేరా అని నువ్వు అడగొచ్చు, కానీ వాళ్ళెవరూ నాకు తారసపడలేదు. ఇటువంటి అమ్మాయి మన కులం పిల్లే అయి ముందుగా నాకు పరిచయమై మేమిద్దరం ప్రేమించుకుంటే అంతా నీకు అనుగుణంగానే జరిగి ఉండేది. నేను కులం దాటి వెళ్ళేవాణ్ణి కాను. కానీ నేను తొలుతగా ఇష్టపడ్డ శ్రీలక్ష్మి నా దురదృష్టవశాత్తు మన కులం అమ్మాయి కాదు. ఆ మాట వినగానే నేను నీ గురించే కంగారు పడ్డాను. కానీ చేజిక్కిన రత్నాన్ని కులం కోసం వదిలేసి మన కులంలో మరో రత్నం కోసం వెతుక్కోవటం అవివేకం అనిపించింది. ఆ మాటే శ్రీలక్ష్మితో చెప్పాను. తన ముందు ఒప్పుకోలేదు. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోమంది. నేను తనకి నచ్చ చెప్పాను. తన్ని నువ్వు చూస్తే తప్పకుండా ఇష్టపడతావని చెప్పాను. కానీ తన్ని నీ దగ్గరికి ఎలా తీసుకురావటమా అన్నది ఒక సమస్య అయింది. నా దురదృష్టం కొద్దీ నువ్వు పక్కవాటా ఖాళీ చేయించావు. వెంటనే నేనే శ్రీలక్ష్మిని నీ దగ్గరికి పంపించాను. నువ్వింటి పేరు అది అడుగుతావని నాకు తెలుసు. అందుకే నీకు చెప్పవలసినవన్నీ ముందుగానే చెప్పి పంపించాను. నువ్వు తృప్తిపడి ఇల్లిచ్చావు. తర్వాత శ్రీలక్ష్మి గుణగణాలు కూడా నీకు నచ్చాయి. కాలు జారి నువ్వు పడిపోయినప్పుడు కూడా తను నీకు కన్న కూతురి కంటే ఎక్కువగా చేసింది. కానీ నువ్వేం చేశావు? నువ్వే ఎంతో అభిమానించే అమ్మాయిని కేవలం కులం కోసం వెళ్ళగొట్టేశావు. అలాగే కానీ నేను తన కోసం వెళ్ళను. కనీసం ఎక్కడుందో అనైనా వెతకను. కానీ ఒక సంగతి గుర్తుంచుకో, ఈ జన్మకి శ్రీలక్ష్మిని మర్చిపోయి ఇంకో అమ్మాయిని చేసుకోవటం అనేది మాత్రం కల్లో మాట. భార్య అనేది వండి పెట్టడానికి, సంసారం చేయడానికే కాదు, మనసారా కలిసి జీవించటానికి కూడా. ఆ సహజీవనం నాకొక శ్రీలక్ష్మితోనే సాధ్యపడుతుంది. అంచేత ఇంకా నా పెళ్లి గురించి మర్చిపో. గణపతి లేచి మళ్ళీ చెప్పులు వేసుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. తిరిగి తిరిగి తిమ్మెత్తి రాత్రి 10 గంటలకి అతను ఇల్లు చేరుకునేసరికి ఇంటి తలుపులు వేసున్నాయి. విసుగ్గా తలుపు కొట్టాడు గణపతి. మరో నిమిషంలో తలుపులు తెరుచుకున్నాయి. తలుపు తీసిన వ్యక్తిని చూస్తూనే గణపతి ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మరుక్షణం లక్ష్మి అంటూ ఒక్క అంగలో లోపలికి వెళ్ళి శ్రీలక్ష్మిని దగ్గరికి లాక్కోబోయాడు. అతని ఉద్దేశం గ్రహించిన శ్రీలక్ష్మి చప్పున వెనక్కి జరుగుతూ ఉష్ అంటూ లోపలికి చూపించింది. లోపలి గదిలో మంచం మీద వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకొనున్న బామ్మ నవ్వుతూ ఇటే చూస్తోంది. బామ్మని ఆ పరిస్థితిలో చూడగానే గణపతి మరింత తలకిందులై చివరికి అర్థమైనట్టు తల పంకిస్తూ, నువ్విక్కడ ఇలా, ఆవిడ శేషశాయిలా నవ్వుతూ అలా. అర్థమైందిలే, ఇద్దరూ కలిసి నాటకం ఆడుంటారు. కానీ నేనెంత బాధపడతానో మీరిద్దరూ ఆలోచించలేదు అన్నాడు. శ్రీలక్ష్మి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. బామ్మ మాత్రం, మరేం పర్వాలేదురా, ఎంతసేపు 1-2 గంటల బాధ అంతేగా, సుఖం విలువ మరింత పెరుగుతుంది కూడాను. నేను మాత్రం బాధపడలేదు. మరో కులం పిల్లని నాలాంటి దొప్పుకోవాలంటే ఎంత సంఘర్షణ పడాలో నువ్వేమైనా ఆలోచించావా అంది. ఆ మాటలకి గణపతి చప్పున వచ్చి బామ్మ పక్కన కూర్చుంటూ, పోనీ ఇప్పటికైనా చెప్పు, శ్రీలక్ష్మి నీకు నచ్చిందా అన్నాడు. బామ్మ నవ్వి దుప్పటిని మరింత దగ్గరగా లాక్కుంటూ, నచ్చలేదంటే అంది. పొమ్మందాం తను నవ్వుతూ అన్నాడు గణపతి. అయితే నచ్చలేదు, పొమ్మను బామ్మ గంభీరంగా అంది. ఈసారి గణపతికి మాటలు దొరకలేదు. అతని అవస్థ చూసి బామ్మ నవ్వుతూ, వెర్రి నాగన్న, మనుషుల విలువ నాకు ఇప్పటికి అర్థమైందిరా. మనిషి కోసం కులాన్ని కాలదన్నుకోగలం గాని కులం కోసం మనిషిని వదులుకోలేమని తెలుసుకున్నాను అంది. బామ్మ మాటలు వినగానే గణపతి మొహం వికసించింది. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్స్ అలాట్. ఆకలి మండిపోతుంది, ఇక భోంచేసి వస్తాను అంటూ లేచి వెళ్ళబోయి మళ్ళీ ఆగి, అవును, ఇంతకి లక్ష్మి గురించి నీకెలా తెలిసింది అన్నాడు. అదంతా లక్ష్మే చెబుతుంది. వెళ్ళు, భోజనం కూడా లక్ష్మే పెడుతుంది. కడుపు నిండా తినుపో ఆప్యాయంగా మనవన్ని చూస్తూ అంది బామ్మ. గణపతి లోపలికి నడిచాడు. శ్రీలక్ష్మి అతని వెనకే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళుతూనే గణపతి చేయి చాచి శ్రీలక్ష్మిని దగ్గరికి లాక్కున్నాడు. ష్, బామ్మగారు మేలుకునే ఉన్నారు, బావుండదు. శ్రీలక్ష్మి తప్పించుకోబోయింది. మరేం పర్వాలేదు, ఇంతసేపు నీకోసం ఎంతలా బాధపడ్డానో తెలుసా? నాకు నువ్వున్నావన్న నిజాన్ని ఒక క్షణం అనుభవించని. శ్రీలక్ష్మి మరేం మాట్లాడలేదు. మౌనంగా అతని చేతుల మధ్య ఒదిగిపోయింది.
గణపతి కూడా కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత శ్రీలక్ష్మి జడ తీసి తన మెడకి చుట్టుకుంటూ, బామ్మకి నీ గురించి ఎలా తెలిసింది? నువ్వేనా చెప్పేశావు అన్నాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ అవునన్నట్టుగా తల ఊపింది. ఎప్పుడు చెప్పావు? బామ్మ ఏమంది? కుతూహలంగా అడిగాడు. శ్రీలక్ష్మి ఒక నిమిషం మాట్లాడలేదు. ఆ క్షణంలో ఆమెకి తన గురించి బామ్మకి చెప్పబోతున్న సన్నివేశం, తను అనుభవించిన వ్యధ మళ్ళీ మనసులో మెదిలాయి. అన్నం తీసుకురావటం కోసం నవ్వుతూ బయలుదేరిన శ్రీలక్ష్మి హఠాత్తుగా విషన్నమైన ముఖంతో ఆగిపోవటం చూసి బామ్మ ఆశ్చర్యపోతూ, ఏమిటమ్మా అలా ఆగిపోయావేం అంది. శ్రీలక్ష్మికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచలేదు. తను గణపతి విశ్వసిస్తున్న సిద్ధాంతం మంచిదే కావచ్చు, కానీ 80 ఏళ్ల పాటు నియమనిష్టలతో జీవితం గడిపి ఈ వయసులో ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి భోజనం మంచం మీద తినటానికే బాధపడుతున్న ఈ వృద్ధురాల్ని అన్య కులస్తురాలైన తన చేతి భోజనం పెట్టి మోసగించటం ఎలా? ఎదిరించటం కంటే మోసగించటం మరీ దారుణమైన పని. శ్రీలక్ష్మి చివరికి ఒక నిశ్చయానికి వచ్చి ధైర్యం కూడా తీసుకుంటూ, నన్ను క్షమించండి బామ్మగారు అంది. బామ్మ తెల్లబోయింది. ఏంటమ్మా పనిమాల ఈ క్షమార్పణలేంటి అంది. శ్రీలక్ష్మి ఇక ఏమీ దాచలేదు. అంతా పూసగుచ్చినట్టు బామ్మకి చెప్పేసింది. మేం బ్రాహ్మణులం కాదు బామ్మగారు అన్న మాట శ్రీలక్ష్మి నోటి నుంచి వినేసరికి బామ్మకి సర్వ ప్రపంచం తల్లకిందులైనట్లు ఉంది. మిగతా కథంతా వినేసరికి సజీవ ప్రతిమల నోటమాట లేకుండా అయిపోయింది. నన్ను నమ్మండి బామ్మగారు, మీకు ఆయనంటే పంచప్రాణాలని, ఆయన తప్ప మీకు ఎవరూ లేరని తెలిసాక మరొక అమ్మాయిని చేసుకోమని ఎంతగానో చెప్పాను. ఆయన వినలేదు. నేను ఆయన్ని వదిలి వెళ్ళలేకపోయాను. నేను మీ కులం దాన్ని కాకపోవచ్చు, కానీ ఆర్షధర్మం పట్ల అనురక్తురాల్ని, పూర్తి శాకాహారిని. మా మామయ్య పెంపకంలో సమస్తము నేర్చుకున్నాను. నన్ను ఈ ఇంటి కోడలుగా రానివ్వండి. ఆత్మీయులు లేని నాకు దొరికిన ఆయన అభిమానం నుంచి దూరం చెయ్యకండి అంటూ ప్రాధేయపడింది. చిట్ట చివరికి బామ్మ నోరు విప్పింది. నువ్వెవరో నాకు చెప్పకుండా ఉండాలని మీరు నిశ్చయించుకున్నప్పుడు హఠాత్తుగా ఇదంతా నువ్వు నాకెందుకు చెబుతున్నట్టు? ఇప్పటిదాకా నేను మీతో చనువుగా మసిలాను. నా చేతి మంచినీళ్ళు కూడా మీకు ఇవ్వలేదు. మీ ఆచారాలు నియమాలు నాకు తెలుసు. అయినా మీకు దెబ్బ తగిలిన కంగారులో అవన్నీ మర్చిపోయి మీకు నా చేతి భోజనం పెట్టబోయాను. కానీ మీరు ఏకాదశి ద్వాదశి అనటంతో నాకు స్పృహ వచ్చినట్టు అయింది. ఆయన మిమ్మల్ని ఎదిరించి నన్ను చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ అబద్ధాలతోనే మిమ్మల్ని ఒప్పించి చేసుకోవటాన్ని మాత్రం నేను అంగీకరించలేను. అది దొంగతనంగా వెన్నుపోటు పడవటం అనిపిస్తుంది. అందుకే ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని మోసగించి నా చేతి భోజనం పెట్టలేకపోయాను. అంతా మీకు చెప్పాను. మీరు అంగీకరిస్తే నేనే పెడతాను. లేకపోతే మీ మనవడు వెళ్ళిన చోటు నాకు తెలుసు. వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను అంది శ్రీలక్ష్మి. బామ్మ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కళ్ళు మూసుకొని సమాధిలో కూర్చున్నట్టు కూర్చుంది. చాలాసేపు ఎదురు చూసిన శ్రీలక్ష్మి నిశ్శబ్దంగా అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. ఇంతలో బామ్మ కళ్ళు తెరిచి, ఎక్కడికి వెళ్తున్నావు అంది. మీ మనవన్ని తీసుకురావటానికి నిర్లిప్తంగా అంది శ్రీలక్ష్మి. బామ్మ నవ్వి, అక్కర్లేదులే, అన్నం తీసుకురా అంది. శ్రీలక్ష్మి సంభ్రమంగా చూసింది. బామ్మ నవ్వుతూ, పరాయింటి పిల్లవి గదా అని ఇందాక కాస్త మొహమాట పడ్డాను. నా మనవడికి కాబోయే భార్యవి, ఇంక మొహమాట పడకుండా హాయిగా తింటాను. అక్కడే చిన్న జాడీలో నిమ్మకాయ ఉంది, కాస్త వెయ్యి, పుల్ల పుల్లగా బావుంటుంది అంది. శ్రీలక్ష్మి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ సరేనన్నట్టుగా తల ఊపి కన్వాశ్రమంలో లేడి పిల్లల గెంతులేస్తున్న మనసుతో వంటింట్లోకి పరిగెత్తింది. బావుంది. ఇదంతా జరిగి వారం రోజులైనా నువ్వు నాకు చెప్పలేదు. ఇంతకీ నిన్నట్నుంచి తాళం పెట్టుకుని నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? గణపతి చిరుకోపంగా అడిగాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ, బామ్మగారు మీకు చెప్పొద్దన్నారు. తన్ని ఇంకా ఇలా ఎన్నాళ్ళు ఆడిస్తాడో చూస్తానన్నారు. నిన్న మధ్యాహ్నం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బెజవాడ నుంచి వచ్చింది. ఈ ఊళ్ళో ఈవేళ పొద్దున్న వాళ్ళ పిన్నిగారమ్మాయి పెళ్ళి. చాలా కాలానికి కలిశామని నన్ను బలవంతంగా లాక్కుపోయింది. ఇంటికొచ్చి బామ్మగారికి చెప్పి వెళ్ళాను. ఈవేళ సాయంత్రం రిసెప్షన్ అయ్యాక రాత్రికి వస్తానని మీతో చెప్పమని కూడా చెప్పాను. ఆవిడేమో కథ ఇలా నడిపించారు అంది. కథ ఎలా నడిచినా బామ్మ చెప్పినట్టు అంత బాధపడిన తర్వాత
ఈ నిశ్చింత తాలూకు హాయి మరింత పెరిగింది. జన్మ జన్మలకి ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది అంటూ శ్రీలక్ష్మిని మరింత దగ్గరికి లాక్కున్నాడు గణపతి. తరానికి తరానికి నిరంతరంగా సాగే యుద్ధంలో మానవత్వంతో గెలిచిన పాతతరం వెచ్చగా దుప్పటిలోనూ, మంచితనంతో గెలిచిన యువతరం ఒకరి చేతుల్లో ఒకరు కులమత భేదాలు, బీద గొప్ప తారతమ్యాలు తెలియని గూటిలో గువ్వలా నిశ్చంతగా ఒదిగిపోయారు. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.